నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. భారత విద్యా వ్యవస్థ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు, అవినీతి విద్యారంగంలో భారీగా పెరిగాయని నాగర్ కర్నూల్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 3న 22.5 లక్షల మంది రాసిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం 8 లక్షల నుండి 40 లక్షల వరకు అమ్ముడైందని, దీన్ని రాజస్థాన్ పోలీసులు 72 గంటల ముందే పట్టుకున్నా కేంద్రం స్పందించలేదన్నారు. ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 18 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక సంవత్సరం వృధా అయిందని తెలిపారు. పేపర్ లీక్ వెనుక కోచింగ్ మాఫియా, ఎన్టీఏలోని అవినీతి అధికారులు, రాజకీయ అండ, డార్క్ వెబ్ నెట్వర్క్ ఉందన్నారు. పేద విద్యార్థి ఫీజు కట్టలేక వెనుకబడగా ధనిక విద్యార్థి 30 నుండి 40 లక్షలు పెట్టి సీటు కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 21A విద్యా హక్కు ఉల్లంఘన అన్నారు. సిజేపీ చలో పార్లమెంట్ ఉద్యమంపై దాడిని ఖండిస్తున్నాం. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తే వారిపై వాటర్ క్యాన్లు, లాఠీ చార్జ్, అక్రమ అరెస్టులు చేశారని ఖండించారు. ఇది ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశ హక్కులు ఉల్లంఘన అన్నారు. సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ప్రభుత్వం 3 తప్పులు చేసింది. ముందస్తు చర్య లేదు, లీక్ తర్వాత పారదర్శకత లేదు, నిరసన చేసిన వారిని నేరస్తుల్లా చూస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పుడే చర్చలు జరగాలి, ప్రాణం పోయిన తర్వాత దేనికి అని సిహెచ్ రేణుక ప్రశ్నించారు. విద్యను వ్యాపారంగా మార్చినంత కాలం పేపర్ లీకేజీలు ఆగవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల భవిష్యత్ కాపాడే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, బీసీ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సుధాకర్ గౌడ్, గొడుగు రాజు, మౌలానా మహిళలు లలిత, జ్యోతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో మన జరిగినటువంటి విద్యార్థుల మీద దమనకాండను ఉద్దేశించు ఆమె మరి మా నాగర్కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక గారు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ. జరిగిన విషయం అందరికీ తెలిసింది. నీటి లీకేజ్ మీద ప్రభుత్వం ఖండించాలి, చర్యలు తీసుకోవాలి. చనిపోయిన విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇంకోసారి నీట్ కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్షురాలుగా చెప్పడం జరుగుతుంది.